ఓటేసి గెలిపిస్తారని ప్రజలను కోరుచున్నాను. కామారెడ్డి బలపరిచిన మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరెడ్డి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హామీల పత్రాన్ని పూజారి ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇందూరి నరేష్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి షబ్బీర్ అలీ సహకారంతో ఇల్లు లేని వారికి ఇండ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు, చుక్కాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం వరకు రోడ్లని నిర్మాణం, మహిళా సంఘ భవన నిర్మాణం, ఎస్సీ బీసీ కాలనీలలో నీటి సమస్య పరిష్కారం, పలు రోడ్లు, సీసీ కెమెరాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పూర్తి చేయడం వంటి హామీలను అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చుక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను, మాటిస్తున్నాను. దయచేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. సర్పంచ్ ఎలక్షన్లో చుక్కాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇందూరి నరేష్ గౌడ్ గారిని మా గురుదేవులు దైవ సమానులు శ్రీ షబ్బీర్ అలీ గారు బలపరచడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు ఇందూరి నరేష్ గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకురావాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన నన్ను నా మీద బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతను సంపూర్ణంగా షబ్బీర్ అలీ గారు బలపరిచిన ఇందూరి నరేష్ గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి నాకు సహకరించగలరు. గ్రామాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క యువత దయచేసి సహకరించారని మనవి చేస్తున్నా. మీ ఊరి బిడ్డ మీన్కూరి బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ వర్తు. రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో జనగామ జిల్లా